నమస్కారం. మీ అరచేతిలోని గీతలు మీ తలరాతను మార్చగలవని ఎప్పుడైనా అనుకున్నారా? చాలా ఆసక్తికరంగా ఉంటుంది కదా. ఈరోజు మనం లాల్ కితాబ్ అనే ఒక చాలా ప్రత్యేకమైన జ్యోతిష్య పద్ధతి గురించి తెలుసుకోబోతున్నాం. ఇది మన విధికి సంబంధించిన ఎన్నో రహస్యాల్ని మనకు చూపిస్తుందని అంటారు. దీన్ని ఊరికే వండర్ బుక్ లేదా అద్భుత గ్రంథం అని పిలవరు. ఎందుకంటే ఇందులో ఖరీదైన పూజలు, కష్టమైన కర్మకాండల గురించి చెప్పరు. బదులుగా ఎవరైనా సరే చాలా తేలిగ్గా పాటించగలిగే సింపుల్ రెమెడీస్ అంటే పరిహారాలుంటాయి. అందుకే ఇదంతా ఫేమస్ అయింది. మరి అసలు దీని స్పెషాలిటీ ఏంటి? ఇదే సమాచారమైన విషయం. ఇది మన చేతి గీతల్ని అంటే హస్త సాముద్రికాన్ని నేరుగా మన బర్త్ చార్ట్తో అంటే జన్మకుండలితో కలుపుతుంది. మామూలుగా ఈ రెండింటినీ వేర్వేరుగా చూస్తారు, కానీ లాల్ కితాబ్ ఈ రెండింటినీ కలపడమనేది జ్యోతిష్యంలోనే ఒక కొత్త ఆలోచన. సరే, మరి ఈరోజు ఈ విశ్లేషణలో మనం ఏమేం చూడబోతున్నామంటే, ముందుగా లాల్ కితాబ్ గురించి ఒక చిన్న పరిచయం, ఆ తర్వాత దాని యునీక్ ప్రిన్సిపల్స్ అంటే విశిష్ట సూత్రాలు, గ్రహాల ప్రభావాలు ఎలా ఉంటాయి, సింపుల్ రెమెడీస్ ఏంటి, ఇంకా మనం తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలేమిటి, వీటన్నింటి గురించి వివరంగా చూద్దాం. ఫస్ట్, అసలు లాల్ కితాబ్కి మనం సాధారణంగా ఫాలో అయ్యే జ్యోతిష్యానికి మధ్య తేడా ఏంటో చూద్దాం. దీని వెనుకున్న అసలైన ఫిలాసఫీ ఏంటో అర్థం చేసుకుందాం. ఇది మొదట ఉర్దూలో ప్రచురించబడింది. ఇందులో ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే ఖరీదైన పూజలు, యాగాలు అవసరం లేదు. ఇక్కడ చెప్పే పరిహారాలన్నీ సెల్ఫ్ డిఫెన్సివ్ అంటారు. అంటే అవి కేవలం మనల్ని రక్షిస్తాయి, మన సమస్యల్ని తీరుస్తాయి, కానీ వేరే వాళ్ళకిలాంటి హాని చెయ్యవు. మరి ఈ సింపుల్ అప్రోచ్ వెనుక కొన్ని చాలా యూనిక్ రూల్స్ ఉన్నాయి. లాల్ కితాబ్ ఫాలో అయ్యే సూత్రాలు మనం రెగ్యులర్గా చూసే జ్యోతిష్యానికి చాలా భిన్నంగా ఉంటాయి. ఇక్కడే అసలు మ్యాటర్ ఉంది. జాగ్రత్తగా వినండి. మామూలు జ్యోతిష్యంలో రాశులకు ఇంపార్టెన్స్ ఇస్తారు కదా, కానీ లాల్ కితాబ్ అసలు రాశుల్నే పట్టించుకోదు. దీని ప్రకారం ఎవరి జాతకమైనా సరే మొదటి ఇల్లు లేదా లగ్నం ఎప్పుడూ మేషరాశే, అక్కడ్నుంచే లెక్కిస్తారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ పక్కా ఘర్ అంటే ప్రతి గ్రహానికి ఒక పర్మనెంట్ ఇల్లు ఉన్నట్టు లెక్క. ఒక గ్రహం తన సొంత ఇంట్లో ఉన్నప్పుడు చాలా బలంగా ఉంటుందంట. అప్పుడు మనకు చాలా మంచి ఫలితాలిస్తుందని నమ్ముతారు. సరే, రూల్స్ అయితే తెలిసాయి. మరి ఈ జ్యోతిష్య గేమ్లోని ప్లేయర్స్ అంటే గ్రహాలు ఎలా ప్రవర్తిస్తాయి? కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. ఫస్ట్ వచ్చేది సూర్యుడు. సూర్యుడంటేనే మనకు తెలుసు, శక్తి, అధికారం, మన ఆత్మకు ప్రతీక. మన జాతకంలో తండ్రి స్థానాన్ని లేదా గవర్నమెంట్ పవర్ని సూచిస్తాడు. సూర్యుడు ఒక రాజగ్రహం, అందుకే అధికారాన్ని సూచిస్తుంది. దాని ఎఫెక్ట్ని బ్యాలెన్స్ చేయడానికి ఒక సింపుల్ రెమెడీ ఉంది. పారుతున్న నీటిలో ఒక రాగి నాణెం వేయడమే, అంతే. ఇప్పుడిది చూడండి, చాలా ఆసక్తికరంగా ఉంటుంది. లాల్ కితాబ్లో బుధుడిని గబ్బిలంతో పోల్చారు. ఎందుకంటే దాని ఫలితాలు ఊహించలేమట. చాలా మిస్టీరియస్గా ఉంటాయి. అది ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహంలాగే ప్రవర్తిస్తుంది. బుధుడు మన తెలివితేటల్ని, నాడీ వ్యవస్థని కంట్రోల్ చేస్తాడు. మరి దీన్ని నెగటివ్ ఎఫెక్ట్స్ తగ్గించుకోవడానికి రెమెడీ ఏంటో తెలుసా? పటికతో పళ్ళు తోముకోవడం. చూసారా ఎంత సింపులో? ఇప్పుడు శని గురించి చూద్దాం. దీనిని విధి అనే ఒక పాముగా వర్ణించారు. ఇది మన ఆయుష్ని అంటే లైఫ్ స్పాన్ని సూచిస్తుంది. ఈ పాముకి రాహువు తల అయితే కేతువు దాని తోక. మన ఆయుష్ను కంట్రోల్ చేసే శని గ్రహం మనకు మంచి చెయ్యాలంటే కాకులకు ఆహారం పెట్టటం లాంటివి చెయ్యాలి. ఎందుకంటే లాల్ కితాబ్ ప్రకారం కాకులు శనికి ప్రతీక. ఇప్పటిదాకా చూసిన పరిహారాలన్నీ చాలా సింపుల్గా ఉన్నాయి కదూ, మన డైలీ లైఫ్లో ఈజీగా చేసుకోగలిగేవి. మరికొన్ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఉదాహరణకి, కుజుడికి సంబంధించిన సమస్యలు తగ్గాలంటే కుక్కలకు తీపి రొట్టెలు పెట్టాలట. చంద్రుడి అనుగ్రహం కోసం మర్రి చెట్టుకు పాలు పోయాలి. ఇక శుక్రుడి మంచి ఫలితాల కోసం ఆవుకు సేవ చేయాలి. ఇవన్నీ మనల్ని ప్రకృతితో కనెక్ట్ చేసే పనులు. కేవలం గ్రహాలకు పరిహారాలే కాదు, లాల్ కితాబ్ మన లైఫ్ స్టైల్కి సంబంధించి కూడా కొన్ని ముఖ్యమైన రూల్స్ చెబుతుంది. కొన్ని అయితే మనల్ని ఆశ్చర్యపరుస్తాయి కూడా. వీటిని అద్భుత సూత్రాలు అని పిలుస్తారు. ఈ సూత్రాలలో ఒకటి చాలా ఆసక్తికరమైన ప్రశ్నను మన ముందుంచుతుంది. అదేంటంటే, మనం నివసించే ఇంట్లో దేవుడి గుడి లేదా పూజాస్థలం ఉండవచ్చా? ఆన్సర్ చాలా క్లియర్గా ఉంది, ఉండకూడదు. ఇంట్లో గుడి కడితే ఆ ఇంట్లో వాళ్లు గురువిచ్చే మంచి ఫలితాలని కోల్పోతారని ఒక నమ్మకం. ముఖ్యంగా ఎవరికైతే జాతకంలో
ఏడో ఇంట్లో గురువుంటాడో వాళ్ళు ఇంట్లో విగ్రహాలతో గుడి అసలు పెట్టకూడదని గట్టిగా చెప్తారు. మిగతా సూత్రాలు మన సోషల్ లైఫ్కి సంబంధించినవి. జాయింట్ ఫ్యామిలీలో ఉండటం అనేది ఒక గొప్ప పరిహారంగా చెప్తారు. అలాగే కొన్ని గ్రహస్థానాలు ఉన్నప్పుడు పూర్వీకుల ఆస్తిని అమ్మడం మంచిది కాదని హెచ్చరిస్తోంది. దానధర్మాలకి కూడా కొన్ని రూల్స్ పెట్టింది. సో మొత్తం మీద లాల్ కితాబ్ సారాంశం ఏంటంటే, మన ఫేట్ అనేది కేవలం నక్షత్రాల్లో రాసిపెట్టి ఉండేది కాదు. మనం చేసే చిన్న చిన్న పనులు, మనం తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలు మన విధిని మార్చేంత శక్తిని కలిగి ఉంటాయి. మరి చివరగా మనందరినీ ఆలోచింపచేసే ప్రశ్న ఒక్కటే. ఒక రాగి నాణెం నీళ్లల్లో వేయడం లేదా కాకులకు అన్నం పెట్టడం లాంటి చిన్న చిన్న పనులు నిజంగా మన జీవిత గమనాన్ని మార్చగలవా? దీని గురించి ఆలోచించండి.